ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కాలేజీ సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ జూనియర్ ఇంటర్ విద్యార్థి ఏ చంద్రిక 470 మార్కులకు 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. 9 మందికి 465 మార్కులు, 19 మంది 464 మార్కులు, 52 మంది 460 మార్కులకు పైన సాధించినట్టు తెలిపారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో ఎల్ శ్రీయాంక 455 మార్కులు, 450 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. జూనియర్ సిఈసీలో కె దీక్షిత్ కుమార్ జైన్ 500 మార్కులకు 483 మార్కులతో పట్టణంలో ప్రథమంగా నిలిచాడని తెలిపారు. సీనియర్ ఇంటర్లో తమ విద్యార్థులు హెచ్ మనస్విని, పి నవ్య నాగస్టావల్య 991 మార్కులతో రాష్ట్రంలో ప్రథమంగా నిలిచినట్టు తెలిపారు. ఆర్ నందిత సరోజ, పి హర్షిని, పి బిందు హాస్టల్లో 990 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారని తెలిపారు. బైపీసీలో షేక్ మనీషా 988 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానం సాధించినట్లు ఉమా మహేశ్వరరావు తెలిపారు. 985 పైన ఇద్దరు, 980 పైన 5గురు, 970 పైన 11 మంది మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థుల అభినందనలో కాలేజీ ప్రిన్సిపల్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్, ఎల్ భాస్కర్, ఎన్ వెంకటేశ్వరరావు, కె సురేష్ బాబు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజర్ బాబు, ఎన్ఆర్ఐ స్కూల్స్ డీన్ వి కిషోర్ బాబు పాల్గొన్నారు. ఒక్క స్టూడెంట్కి అత్యధికమైన మార్కులు వస్తే అది స్టూడెంట్ ప్రతిభగా మనం భావించాలి. అలా కాకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్కి అత్యధికమైనటువంటి మార్క్స్ తీసుకురాగలిగినప్పుడు ఆ ప్రతిభ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులుగా గుర్తించాలి. ఎందుకంటే ఈ 26, 27, 25, 26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి గత సంవత్సరంలో 466 ఎట్ ఏ టైం 5 ఇక్కడ స్పెషల్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది ఐఐటిలో, ఆ సెక్షన్ నుండి సాధించాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే సెక్షన్ నుంచి 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించాం. అంటే కేవలం 3 మార్కులు మాత్రమే మిస్ అయినాయి. అది కూడా సాంస్క్రిట్లో 1 మార్కు, ఇంగ్లీష్లో 2 మార్కులు. ఇంగ్లీష్లో స్టేట్ వైడ్ లీడ్ ఇచ్చినటువంటి అత్యధికమైన మార్కులు 98. ఆ 98 మనం తెనాల్లో సాధించాం. అలానే 466 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు, 470 మార్కులకు కాను 465 మార్కులు సాధించిన వారు 9 మంది. అంటే బైపీసీ విభాగంలో కూడా 455 మార్కులకి 440 పైన సాధించిన విద్యార్థుల్ని పర్సంటేజ్గా కనుక మారిస్తే 48% మంది విద్యార్థులు సాధించారండి. ఇది ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, టీచింగ్ స్టాఫ్ మరియు అడ్మిన్ స్టాఫ్ యొక్క స్టూడెంట్స్కి ఇచ్చిన సపోర్ట్గా మనం భావిస్తున్నాం. అలానే సీనియర్ ఎంపీసీ విభాగానికి వస్తే సీనియర్ ఎంపీసీలో మొన్నే జేఈ మెయిన్స్ రిజల్ట్ రావటం జరిగింది. జీ మెయిన్స్ రిజల్ట్ మరి తెనాల్లో ఆబ్జెక్టివ్ కోచింగ్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థకి పెట్టిన పేరు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి అకాడమిక్ ఇయర్లో 8 నుంచి 10 మంది ఐఐటీస్లో జాయిన్ అవుతున్నారు. 20 నుంచి 25 మంది విద్యార్థులు